హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్పి స్టడీ పాయింట్. సో ఈరోజు క్లాస్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్స్ గురించి అయితే తెలుసుకుందాము. సో ఆల్రెడీ కంప్యూటర్ రిలేటెడ్ ఫుల్ ఫామ్స్ నేను ఆల్రెడీ ఒక క్లాస్లో చెప్పాను. సో అది ఎవరైనా చూడకుంటే నేను వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అదేవిధంగా ఈరోజు క్లాస్లో మనం మొత్తం అంతా కంప్యూటర్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ టర్మినాలజీ అండ్ బ్యాంకింగ్ టర్మినాలజీ, నెట్వర్కింగ్, ఇంటర్నెట్ ఎవ్రీథింగ్ మనం కవర్ చేద్దాం. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెరీ 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 ఇంపార్టెంట్, ఒకటి కూడా స్కిప్ చేయదండి. సో లేట్ చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వెరీ 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 ఇంపార్టెంట్ మాకు 1 నిబుల్. సో 1 నిబుల్ ఈక్వల్స్ టు 4 బిట్స్ అనమాట. అలాగే 1 బైట్, సో 1 బైట్ అంటే 8 బిట్స్. అదేవిధంగా 2 నిబుల్స్ కూడా ఇస్తుంటారు ఒక్కొక్కసారి ఆప్షన్లో. సో 1 నిబుల్ 4 బిట్స్ అయినప్పుడు 2 నిబుల్స్ కూడా మనకి 8 బిట్స్ వస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 1 కిలోబైట్స్ 1024 అనే నెంబర్ మన మైండ్లో ఎప్పుడో ఫిక్స్ అయిపోయి ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నామంటే సో 1024, సో ప్రతి దానికి రిపీట్ అవుతుంటుంది. మనము ఒకవేళ కిలో అడిగితే బైట్స్ వస్తుంది 1024 బైట్స్. 1 గిగాబైట్ అంటే 1024 మెగాబైట్స్. 1 టెరాబైట్ అంటే 1024 గిగాబైట్స్. సో ఇలా అవుతూనే ఉంటుంది. ఓకేనా, సో 1 మెగాబైట్ అన్నా కూడా మనకి 1024 కిలోబైట్స్ అనమాట. ఓకేనా, సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ప్రిఫిక్స్ అండ్ సింబల్స్. సో కిలో, మెగా, గిగా, టెరా, పెటా, ఎక్సా, జెట్టా, ఇజోటా, యోటా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనము మన మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉండాలి. కిలో అంటే 10⁻3, మెగా అంటే 10⁻6, లేకుంటే ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు ఇవన్నీ. ఈ టేబుల్స్ అనేది మన మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉండాలి మొత్తం అంతా. ఫైన్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి. సో టీసీపీ. సో టీసీపీ అంటే మనకి ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. సో ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. నెక్స్ట్ మనము పవర్ సప్లై. సో యూపీఎస్, సో అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అంటే మనకి సిపియూ ఉంటుంది కదమ్మా. సో సిపియూ అనేది మనకు మెయింటైన్ చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. కేబీపీఎస్, సో కేబీపీఎస్, ఎంబీపీఎస్. సో పిఎస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, పర్ సెకండ్. సో పర్ సెకండ్. కేబీ తెలుసు మనకి, ఎంబీ తెలుసు, జీబీ తెలుసు, కిలోబైట్, మెగాబైట్, గిగాబైట్, పెటాబైట్. సో ఇవన్నీ. సో ఏదన్నా అడిగే ఛాన్స్ ఉంది. కేబీపీఎస్ కిలోబైట్స్ పర్ సెకండ్ అంటే ప్రాసెసింగ్ స్పీడ్ అనమాట. పర్ సెకండ్కి కిలోబైట్ ప్రాసెస్ చేస్తుంది, పర్ సెకండ్కి మెగాబైట్ ప్రాసెస్ చేస్తుంది. మనం చూస్తూ ఉంటాం మనం ఇంటర్నెట్ స్పీడ్ ఎంబీపీఎస్నా కేబీపీఎస్నా. ఫైన్, అదే. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్విచ్ మోడ్ పవర్ సప్లై. ఇంతకుముందు యూపీఎస్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. పవర్ సప్లైకి సంబంధించి యూపీఎస్ ఇంపార్టెంట్, స్విచ్ మోడ్ పవర్ సప్లై. ఓకేనా, ఎస్ఎంపీఎస్. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సిఆర్టీ. సో సిఆర్టీ అంటే మనకు ఫుల్ ఫామ్ వచ్చేసి క్యాథోడ్ రే ట్యూబ్. ఓకేనా, సో ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా క్యాథోడ్ రే ట్యూబ్. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పీపీఈ. సో పీపీఈ అనేది పాయింట్ టు పాయింట్ ప్రోటోకాల్స్. ఓకేనా, 2 పాయింట్ ప్రోటోకాల్. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎంపీఈజీ. మనం MP3 ఫార్మాట్ వింటూ ఉంటాం అంటే మ్యూజిక్. MP4 అంటే మనకి వీడియో, MP3 అంటే మనకి మ్యూజిక్ ఆడియో. సో లైక్ ఎంపీజీ. అదేవిధంగా ఎంపీజీ అంటే మనకి మోషన్ పిక్చర్ ఎక్స్పోర్ట్స్ గ్రూప్ అనమాట. ఓకేనా, ఫుల్ ఫామ్ వచ్చేసి మోషన్ పిక్చర్స్ ఎక్స్పోర్ట్స్ గ్రూప్. ఫైన్. నెక్స్ట్ మన ప్రోటోకాల్కి సంబంధించి హెచ్ఎస్టిపి. ఓకేనా, సో హెచ్ఎస్టిపి అంటే మనకి హై స్పీడ్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకేనా, సో హై స్పీడ్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్యామ్. సో యాక్చువల్లీ మనం క్యాడ్ వినింటాం. సో క్యాడ్ డిజైనింగ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్. ద సేమ్ వే అలాంటిదే మనకి కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో నెక్స్ట్ మనకి క్యాడ్ వచ్చింది అంటే లైక్ మనకి మ్యాట్ ల్యాబ్ కూడా రావాలి. ఒక్కొక్కసారి అడుగుతుంటారు మా. సో మ్యాట్ ల్యాబ్. సో మ్యాట్ ల్యాబ్ అంటే మ్యాట్రిక్స్ ల్యాబొరేటరీ. ఓకేనా, సో మ్యాట్ ల్యాబ్ టూల్ అనేది వింటారు, మ్యాట్రిక్స్ ల్యాబొరేటరీ. ఫైన్. అది ఎలక్ట్రికల్ ఇంజనీర్కి రిలేటెడ్. ఎంయూఐ. సో ఎంయూఐ అంటే మల్టీమీడియా యూజర్ ఇంటర్ఫేస్. సో యూఐ అంటే మనకు తెలుసు యూజర్ ఇంటర్ఫేస్. ఓకేనా, సో ఎం అంటే మల్టీమీడియా యూజర్ ఇంటర్ఫేస్. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జిఐఎఫ్. సో జిఐఎఫ్ మనం వింటుంటే కొన్ని సెకండ్స్ వరకు మోషన్ని క్రియేట్ చేయడం. సో జిఐఎఫ్ ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. ఓకేనా, సో గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. ఓకేనా, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఓసిఆర్. సో ఓసిఆర్ మనం చూస్తూ ఉంటాం. సో ఆప్టికల్ క్యారెక్టర్ రీడ్. ఓసిఆర్ యాప్స్ కూడా ఉన్నాయి మనకి. ఇప్పుడు ఏదైనా మ్యాథ్స్ ప్రాబ్లం అర్థం కాలేదనుకోండి, తీసి మనం క్రాప్ చేసి అప్లోడ్ చేసి మనకు సొల్యూషన్ వస్తుంది. అంటే ఓసిఆర్ అది రీడ్ చేస్తుంది అనమాట. సో ఆప్టికల్ క్యారెక్టర్ రీడింగ్, క్యారెక్టర్స్ని రీడ్ చేస్తుంది. ఫైన్. ఒక్కొక్కటి జస్ట్ ఫుల్ ఫామ్ నేర్చుకోవడం కాదు, మాది ఏంటి అనేది కూడా మనం తెలుసుకుంటే గుర్తుండిపోతుంది. సో అట్లీస్ట్ మినిమం అనేది కూడా మనకు తెలిసి ఉండాలి అసలు ఏంటి అనేది. జస్ట్ ఫుల్ ఫామ్ మనం ఏంటి బట్టి పట్టడం, సో అలాంటివి ఉంటే కొన్ని రోజుల వరకు మాత్రమే మనకు గుర్తుంటుంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఇట్ టేక్స్ అ హార్డ్. ఖచ్చితంగా మనకి 2 to 3 years స్పెండ్ చేయాల్సి ఉంటుంది. చాలా రేర్ కేసెస్లో ఫస్ట్ అటెంప్ట్లోనే క్వాలిఫై అవ్వడం చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. అది మన మీద డిపెండ్ ఉంటుంది. మనం ఎంత డెడికేషన్గా వర్క్ చేస్తున్నాం, మనం ఎంత టైం ఇస్తున్నాం, దాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నాం ఎగ్జామ్ అనేది.
ఫైన్. సో నార్మల్గా మనకి టైం పీరియడ్ తీసుకొని 2 to 3 years ఈజీగా అవుతుంది, ఎందుకంటే మనకి ఎగ్జామ్ స్టేజెస్ వైజ్గా ఒక్కొక్కటి క్వాలిఫై అవుతుంది. సో మనము బట్టి పట్టడం మానేసి ఇట్స్ బెటర్ టు అట్లీస్ట్ బ్రీఫ్గా ఒక్కొక్కటి అర్థం చేసుకునే ఉంటే మనకి ఇంకా మరి చదువుకోవాల్సిన అవసరం రాదనమాట. ఫైన్ టాపిక్లో కుదాం. మనం చూసుకున్న డిహెచ్సిపి. సో డిహెచ్సిపి అంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. ఓకేనా. సో డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ టర్మినాలజీ. సో ఇవి వెరీ 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 ఇంపార్టెంట్. మా బ్యాంకింగ్ టర్మినాలజీస్లో ఇవే మ్యాక్సిమం అడిగేది. ఒకటి కంప్యూటర్ రిలేటెడ్ ప్రోటోకాల్స్ లేదా ఈ ఫుల్ ఫామ్స్ ఇవి అడగకపోతే నెక్స్ట్ తను ఎగ్జామినర్ చూసే బ్యాంకింగ్ రిలేటెడ్ టర్మినాలజీ అని ఫుల్ ఫామ్స్ అడుగుతారనమాట. సో దాంట్లో మెయిన్ అడిగేది మనకి ఆర్టీజీఎస్. సో ఆర్టీజీఎస్ మనం పేమెంట్స్ చేస్తూ ఉంటాం ఎక్కువ, అంటే మోర్ దాన్ లిమిట్ని క్రాస్ అయినప్పుడు మనకు ఆర్టీజీఎస్ లాంటివి మనం చూస్తుంటాం. సో ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఓకేనా. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. సో ఎన్ఈఎఫ్టీ మనకి శాలరీ క్రెడిట్ అయినప్పుడు మనకి అక్కడ కనిపిస్తుంది అనమాట. శాలరీ కానీ స్కాలర్షిప్స్ కానీ ఇలా క్రెడిట్ అయినప్పుడు మనకి అక్కడ త్రూ నెఫ్ట్ అని పడుతుంది. సో ఎన్ఈఎఫ్టీ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఓకేనా. సో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. సో నెక్స్ట్ ఐఎంపిఎస్. సో ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్. సో ఐఎంపిఎస్ మోడ్ అంటే ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్. సో మనము ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే యూపీఐ. సో యూపీఐ మనం మామూలుగా అంటాం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యాక్చువల్లీ ఒక 1 week నుంచి ప్రాబ్లమేటిక్గా ఉంది, ఎందుకంటే అప్డేట్ చేస్తున్నారనే యాప్స్ అనేది మనకు ట్రాన్సాక్షన్ సరిగ్గా కావట్లేదు. సో యూపీఐ ప్రాబ్లం అని చూపిస్తూ ఉంటుంది. ఫైన్. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ మా యూపీఐ అంటే. భీమ్. సో భీమ్ అంటే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. ఓకేనా. సో భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ భీమ్. ఫైన్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఐఎఫ్ఎస్సి కోడ్. సో ఐఎఫ్ఎస్సి కోడ్ ద్వారా మనం ఈజీగా ఒక బ్రాంచ్ని, ఒక బ్యాంక్ బ్రాంచ్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఆ కోడ్. సో ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే మనకి ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్ కోడ్. ఓకేనా. సో ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్ కోడ్. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎంఐసిఆర్. సో ఎంఐసిఆర్ ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ లింక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. సో మ్యాగ్నెటిక్ లింక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ మనం నార్మల్గా చెక్ బుక్లో ఇక్కడ ఎడ్జ్లో చూసినట్లయితే మనకి ఇలాంటి కోడింగ్ అనేది ఉంటుంది అనమాట. దాంట్లో మరి సీక్రెట్ కూడా ఉంటుంది. సో ఆ కోడ్ని రికగ్నైజ్ చేసేది మనకి ఎంఐసిఆర్, మ్యాగ్నెటిక్ లింక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఐఎస్ఓ. సో ఐఎస్ఓ అంటే అందుకు తెలిసినదే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. ఓకేనా. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఐపీ. సో ఐపీ తెలుసు మనకి టీసీపీ, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. సో ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్. తర్వాత వర్షన్స్ కూడా ఉంటాయి. ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4, వర్షన్ 6, IPv6. సో ఇవి కూడా ఉన్నాయన్నమాట లేటెస్ట్గా. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఫిఫో. సో ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకేనా. సో ఇదంతా లైక్ సిస్టమ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఫిఫో. సో 0, 1, 2. సో ఇన్సర్టింగ్ ఏ డేటా ఎలా అనేది ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఫిఫో రూల్, లిఫో రూల్. సో స్టాక్ కూడా ఉంటుందన్నమాట దీంట్లో. సో లిఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకేనా. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. నెక్స్ట్ మనం చూసుకున్న ఫ్యాక్స్. సో ఫ్యాక్స్ అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆర్జే. సో ఆర్జే అంటే రేడియో జాకీ, డీజే అంటే డిస్కో జాకీ అట్లాంటివి కాదు మా. ఫుల్ ఫామ్స్కి వచ్చేసరికి మనకి సో ఇలాంటివి అడుగుతారా, అలాంటివి కాదు అడిగేది. ఆర్జే అంటే రిజిస్టర్ జాక్. సో ఈ పిక్చర్లో కనిపిస్తుంది కదమ్మా ఆర్జే కనెక్టర్స్. మనకి ల్యాన్ వ్యాన్ కనెక్షన్స్లో బ్యాక్ సైడ్ మనకి నెట్వర్క్ ఇంటర్నెట్ కోసం మనము కనెక్ట్ చేస్తాం అనమాట. ఫండ్ డేటా ట్రాన్స్ఫర్ కోసం ఆర్జే కనెక్టర్స్ ఉంటాయి అనమాట. సో ఆర్జే కనెక్టర్స్ ఇలా ఉంటాయి మా పిక్చర్లో అనిపిస్తుంది. నెక్స్ట్ మనకి జిప్. సో జిప్ ఫైల్ మనం నార్మల్గా ఎక్కువ ఫైల్స్ని ఇప్పుడు మెయిల్ మనం ఏమైనా డ్రాఫ్ట్ చేసినప్పుడు సో ఒక్కొక్కటిగా అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ నాకు లైక్ 10th స్కూల్ డేటా, ఇంటర్ స్కూల్ డేటా 10 ఇలా అంటే సపరేట్గా డ్రాఫ్ట్ చేయకుండా అన్నీ ఒకే ఫోల్డర్లోనే డ్రాఫ్ట్ చేయాలంటే అన్నీ ఒకే ఫోల్డర్లో పెట్టి దాన్ని జిప్ ఫైల్ చేస్తామన్నమాట. సో జిప్ ఫైల్ చేసి అట్ ఏ టైం ఒకటేసారి పంపదు. లేదు అంటే మనము ఇండివిజువల్గా ఒక్కొక్క డాక్యుమెంట్ని పంపించాల్సి వస్తుంది. లేదు అన్ని డాక్యుమెంట్స్ ఒకే ఫోల్డర్ అంటే మనం జిప్ ఫైల్ చేయాల్సి వస్తుంది అనమాట. ఫైన్. జిప్ అంటే మనకి జిగ్జాగ్ ఇన్లైన్ ప్యాకేజ్ అనమాట. ఓకేనా. జిగ్జాగ్ ఇన్లైన్ ప్యాకేజ్. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఐఓ. సో ఐఓ అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేది. ఫైన్. ఐపీసెక్. సో ఐపీసెక్ అనేది ఇంపార్టెంట్ మా, రీసెంట్గా ఎగ్జామ్స్లో అడిగారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ సెక్యూరిటీ అనమాట. ఓకేనా. సో ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్, సెక్ అంటే సెకండ్ కాదు మా, నార్మల్ అది అలా కూడా ఇచ్చారు ఆప్షన్లో, బట్ సెక్యూరిటీ వస్తుంది మనకి. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విపిఎన్. సో విపిఎన్ మనం వింటూనే ఉంటాం, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఓకేనా. సో డిఎన్ఎస్ కూడా ఇంపార్టెంట్ మా. డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్స్ సిస్టమ్. ఓకేనా. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఐఎస్పీ. సో ఐఎస్పీ అంటే సో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సో మనకి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ మనకి లైక్ బిఎస్ఎన్ఎల్ ఉండొచ్చు, రిలయన్స్ ఉండొచ్చు,
ఎయిర్టెల్ ఉండొచ్చు. సో ఇవన్నీ మనకి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎల్ఎస్బి ఎంఎస్బి. సో ఎల్ఎస్బి ఎంఎస్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అండ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని. ఓకేనా. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎన్ఐసి కార్డ్. సో ఎన్ఐసి అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. సో పిక్చర్లో ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. సో యాక్చువల్లీ మనం ఎగ్జాక్ట్ మాట్లాడినప్పుడు ఇక్కడ హోల్డ్, సో మనము ఇంతకుముందు కనెక్టర్స్ చూసాం, ఆర్జీ కనెక్టర్స్. సో అది మనం ప్లేస్ చేయాలంటే ఒక కార్డు ఉండాలన్నమాట, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డు. సో దాని లోపల మనం ఇన్సర్ట్ చేస్తాం. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఊప్స్. సో ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకేనా. సో ఊప్స్ కాన్సెప్ట్ మనం జావాలో వింటూ ఉంటాం. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పీబీ. సో పెటాబైట్. నెక్స్ట్ మనం సిమ్స్. సో సిమ్ మనం డైలీ యూస్ చేస్తుంటాం. సో దాని ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మోడ్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎక్స్ఎంఎల్ ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి ఎక్స్టెన్షిబుల్ మార్కప్ లాంగ్వేజ్. సో మార్కప్ లాంగ్వేజ్ అంటే మనకి HTML కూడా గుర్తు రావాలి, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇవి ఇంపార్టెంట్ మా. ఎలా అంటే మనకి లైక్ 4 ఆప్షన్స్ ఇస్తారు. సో వీటిలో లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏది, లేదా ఆపరేటింగ్ సిస్టమ్ ఏది. సో ఇది మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మెర్జ్ చేసి అలాంటి టైప్ క్వశ్చన్స్ ఫామ్ చేస్తారనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ అడిగి నెక్స్ట్ టైప్. ఇది చూసుకున్నట్లయితే మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ మెయిన్లీ మనకి మైక్రోసాఫ్ట్ విండోస్, యాపిల్, లైనక్స్, యునెక్స్, యుబంటు, ఫెడోరా, సోలారిస్, ఇంకా చాలా ఉన్నాయమ్మా. సో ఆండ్రాయిడ్ ఇస్ ఆల్సో ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇవన్నీ డిఫరెంట్. మనం ఏదైనా ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూనే మనకి విండోస్ ఆపరేటింగ్, విండోస్ ఎక్స్ప్లోరర్ 2007 2010 సో ఇలా ఉంటుంది. సో లైక్ మన యాపిల్ యూజ్ చేసుకుంటే మ్యాక్ ఉంటుంది అనమాట, దాని ఆపరేటింగ్ సిస్టమ్. సో లినక్స్ మనకి ఎప్పుడైతే మనము లైక్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నామంటే ఇలాంటి ప్లాట్ఫామ్ మీద వర్క్ చేయాలన్నమాట. సో మనం చూసుకున్నది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా అడుగుతూ ఉంటారు లైక్ ఎస్క్యూ, జావా, C++, లైక్ క్లమ్ చేస్తారనమాట. వీటిలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది, లైక్ ఆపరేటింగ్ సిస్టము ఈ ప్రోగ్రామ్లో మిక్స్ చేసి ఇస్తారు. సో ఏదైనా అడగచ్చు అనమాట. సో మనకు బేసిక్గా ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో వీటిని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం. సో SQL అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్, రూబీ, పర్ల్, PHP. సో ఇంకా చాలా ఉన్నాయమ్మా. సో బేసిక్గా మనకి ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఇవి. నెక్స్ట్ మనము జావాకి సంబంధించి ఇట్లాంటివి అడిగి కూడా స్కోప్ ఉంది మనకి. సో జావా డెవలప్మెంట్. నెక్స్ట్ JVM. సో జావా వర్చువల్ మిషన్. J2EE. సో జావా టు ప్లాట్ఫామ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్. ఓకేనా. జావా టు ప్లాట్ఫామ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్. నెక్స్ట్ మనకి API. సో API అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో ఓకేనా, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో ఫైన్ మా, ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఫుల్ ఫామ్స్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ రిలేటెడే. సో ప్రీవియస్ ఇయర్స్లో అడిగినవి, ఇంకా అనలైజ్ చేసినవి, ఎక్స్పెక్టెడ్. సో అన్నీ మ్యాక్సిమం కవర్ చేశాను. సో PDFని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా. సో వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.